గ్రేట్ సాల్వేషన్. ఆయన రక్షణను మనకి ఇవ్వడానికి మరి గొప్ప మరి ఆధిక్యత మనమేంటి కూడా మనం యోగ్యులము కాకపోయినా వీఆర్ నాట్ వర్తీ ఇనఫ్ టు గెట్ హిస్ గుడ్నెస్, హిస్ గ్రేస్. కానీ ఆయన ఇంకా ఇంకా కృప చూపిస్తున్నారు. ఎంత మంచి దేవుడు కదా. ఆయన యొక్క మంచితనము ఎంత గొప్ప అంటే రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఎందుకు తెలుసుకోవాలి? ఒక వ్యక్తిని మనము తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే we will talk to him, we will have some conversation. ఎవ్రీ సింగిల్ డే మనం ఎంతో కొంత మాట్లాడుతూ ఎంతో కొంత సహవాసం చేస్తున్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఏంటంటే ఓ పలానా వ్యక్తి మంచోడు, ఈ స్నేహితురాలు మంచోడు, ఈ వ్యక్తి ఈ కుటుంబం ఈ మంచిదని తెలుసు. ఎందుకంటే వారితో నీకున్న సంబంధాన్ని బట్టి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎరగక ముందే, మనకు ఆయన తెలియక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 139వ కీర్తనలో చూస్తే తల్లి గర్భములోనే ఆయన మనల్ని రూపించుకున్నాడు. అసలు తల్లి గర్భంలో ఇంకా మనం ఫామ్ కానప్పుడే ఆయన మన ఎరుగున్నాడు. ఈ లోకము ఇంకా క్రియేట్ చేయబడక ముందుకే ఆయన హృదయంలో నీవు నేను ఉన్నా. ఈరోజు ఆత్మఫలము దీని యొక్క వ్యత్యాసాలు దాన్ని కంపేర్ చేసుకుంటూ మాట్లాడవచ్చు అనేక విషయాలు. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన మంచితనం బట్టి ఈరోజు మనమందరం కూడా ఆయన మంచితనంలో నడవాలి. ఆయనకున్న ఈ యొక్క క్యారెక్టర్ని మనం కూడా క్యారీ ఆన్ చేయాలి. ఆర్ వి క్యారింగ్ ఇట్? ఆర్ వి షోయింగ్ సమ్ కైండ్నెస్? ఆర్ వి హెల్పింగ్ అదర్స్? యంగ్ పీపుల్, వేర్ వి ఆర్? ఎక్కడున్నాం? వేర్ ఆర్ వి? ఎవరికైనా ఉపయోగపడుతున్నామా? ఈ కుమార్తె మంచిది అన్న సాక్ష్యంలో కలుగున్నావా? అరే చాలా ఫేర్ పర్సన్, చాలా గుడ్ పర్సన్, హీఈస్ గుడ్ అని చెప్తున్నారా? షీఈస్ గుడ్ అని చెప్తున్నారు నిన్ను గూర్చి.